మీ ముందు మీ కార్యకర్తలోకి తీసుకెళ్ళాలి, కలిసికట్టుగా పనిచేసేలా చేయాలి, మీ మధ్య విభేదాలు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్, లేకపోతే మళ్ళీ బ్యాచ్ అంతా దిగారు. ఇప్పుడు మొన్న కూడా రాజమండ్రిలో మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు మా కార్యకర్తలు ఉద్దేశించి, మీరంతా ఏదో చంద్రబాబు నాయుడు గారి కోసం నేను ఏదో కూటమి పెట్టాను అనుకుంటున్నారు మీరు, అది కరెక్ట్ కాదు. మనం కూటమిలోకి వెళ్ళడానికి కారణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా గురించి మనం కూటమిలోకి వెళ్ళాం, కానీ ఏదో ఒక వ్యక్తిని ఏదో ముఖ్యమంత్రిని చేయడానికో వాళ్ళకి ఏదో మంచి చేయాలనే ఆలోచన కాదు నాది అని చాలా స్పష్టంగా చెప్పారు మొన్న పవన్ కళ్యాణ్ గారు. అవును. సో మనకు ఫస్ట్ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ప్రజలు ముఖ్యం, తర్వాత రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు అర్థం చేసుకోకపోతే ఏముండదు. ఖచ్చితంగా మేము ఈ రోజు కూడా చెప్తున్నాం రిషి గారు, మేము కూటమి ధర్మాన్ని ఎక్కడా కూడా ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా డీవియేషన్ చేయట్లా, వైలేట్ చేయట్లా, వెళ్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి. ఏదైతే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి వచ్చారో ఆ స్ఫూర్తి మాలో ఉంది, దానికి ఖచ్చితంగా అదే పనిగా మేము వెళ్తున్నాం. ఇకపోతే మీరు వాళ్ళు బ్యాచ్ అంతా వచ్చారన్నారే, బ్యాచ్ వచ్చి ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఒకళ్ళేమో హార్మోని, ఒకళ్ళేమో తబలా, ఇంకోళ్ళేమో చిడతలు ఏముంటాయి కదా, అవి పెట్టుకుని కొట్టుకోవడం తప్పితే అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఏముందని మా మీద ఎలిగేషన్ చేయగలుగుతారు? ఇప్పటికీ వాళ్ళ మీద కొన్ని వందల ఎలిగేషన్స్ మేము చేశాం, వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చేశాము, ఇప్పుడు కూడా ఇంకా వస్తామని ఒకటి కూడా పడింది. ఇంకా ఇవాళ బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ గండిపేటలో ఎంత 1500 కోట్ల ఎంతో స్కామ్ అది బయటపడింది. అంటే ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నాయి. వస్తాయి సార్, ఎక్కడ ఇప్పుడు ఏది చెప్తారు సామెతలోనే మనకు కొన్ని ఏదో అది ఇది కొన్ని దాయాలన్నా కానీ దాగవు, బయటకు వస్తాయని. సో అందుకని వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని ఆగవు, వస్తాయి ఖచ్చితంగా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే వాస్తవమే కదా, ఇది పరదాలు పట్టుకుని తిరిగిన నువ్వెక్కడ, ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నా మేమెక్కడ? నిన్నేదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఏదో గొడుగు పట్టుకున్నారని దాన్ని వీళ్ళు నానాయాగి చేశారు. దానికి కూడా వీళ్ళు పరదాలు కట్టుకుని వెళ్ళింది మర్చిపోయారా? ప్రజలు గుర్తు తెలీదా? ఎక్కడ ఒక్క మీటింగ్ కైనా సరే ఆ ఊర్లో బంద్ చేయకుండా, గుంటూరు వస్తున్నాడంటే గుంటూరు మొత్తం బంద్, ఆయన ఎక్కడికి వస్తున్నాడు అక్కడికి వరుసనే బార్కెట్లు కట్టడం, ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రోడ్లు పాడు చేసి, గతంలో చాలా సార్లు నేను మాట్లాడిన అటు మీద కూడా ధర్నాలు చేశాను మేము. బాగున్నటువంటి రోడ్డును గుంటలు పెట్టి ఐరన్ రాడ్స్ తో పరదాలు కట్టుకుని డైరెక్ట్ గా ఈయన వెహికల్ ఆ మీటింగ్ ఏమంటారు స్టేజ్ దగ్గరికి వెళ్ళటం, స్టేజ్ నుంచి బయటకు వెళ్ళటం. అంతకుమించి ఎవరికైనా మనిషి కనిపించాడు ఈయన ఎప్పుడైనా? ఇప్పుడు ఇందాక ఇంకో కొత్త స్కామ్ కూడా చెప్పారు మాణిక్ వరప్రసాద్ గారు. ఇప్పుడు మనకి తెలియదు ఈ స్కామ్. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఆయన్ని కలవాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఎందుకంటే సిగ్గుపడాల్సింది నేను ఉందా? నిజంగా రాజకీయ పట్టినా ఈ విషయం తెలిస్తే ఇప్పుడు ఈ మాట వాళ్ళు తెలిస్తే ఆత్మహత్య చేసుకుని చావాలి వాళ్ళందరూ కూడా. ఒక రాజకీయ పార్టీ నాయకుడిని కలవడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ఆ పార్టీ లీడరు డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర రావాలా? అదా ఈ బ్యాచ్ అంతా గణకార్యంలో మాట్లాడితే వచ్చే శుద్ధపోస కవర్లు అని చెప్తాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చుని అక్కడ. ఆయన ఇప్పుడు ఈ మాణిక్ వరప్రసాద్ గారు చెప్పిన మాటకి ఏం మాట్లాడతాడు రేపు పొద్దున చూద్దాం. ఇది ఒక పెద్ద స్కామ్ కదా నిజంగా. వాళ్ళకి ఇంటర్నల్ స్కామ్ అంటే వాళ్ళ నాయకుల్ని కలవటానికే డబ్బులు తీసుకుని కలిసినటువంటి ఈ మహానుభావుడు ఈ రాష్ట్రంలో స్కామ్ అంటే కాదు, బయట జనాల దగ్గర డబ్బు దోచేయడం స్కాములు కాకుండా వాళ్ళ దగ్గర వాళ్లే దోపిడీ ఫస్ట్ టైం బయటపడింది. బయటది కొట్టేయటమే కదండి ఇవన్నీ చేసినటువంటి వీళ్ళు. మరి ఒకడుకొకడుకొకడుకొకడు బెనామీలు లేకుండా ఎట్లా కుదురుతుంది? 100 కోట్లు ఉన్నాయి, వాడి లిమిట్ 50 కోట్లు అనుకోండి, 50 కోట్లు ఇంకోటి దగ్గర పెట్టాలి కదా. అదే ఈ చైను పియ్యాలి ఉండటం కాదు, వీళ్ళందరూ కూడా మొత్తం ఇదే. అంటే ఒకడు పట్టుకుంటే వాడు తప్పదు. దొంగలు ఇది వరకు చెప్తారు కదా, 4 బీగితే అరే నేను ఒక్కడే కాదు ఇంకోటి అని చెప్తా అంట. అట్లా వీళ్ళ పరిస్థితి కూడా ఇవాళ ఒకడు పట్టుకొస్తే వీడు ఇంకోటి. మీకు లిక్కర్ స్కామ్ లో అదే జరిగింది వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఇంతమంది 36 మంది 40 మంది ఎట్ట బయటకు వచ్చారు? 4-5 దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు అల్లావుద్దీన్ అద్భుత చెప్పి ఏంటి సార్, కష్టపడితే ఎంత సంపాదిస్తున్నాం వీళ్ళందరికీ ఓవర్ నైట్ వార్తలో చేసిన స్ట్రింగర్ అంట. వీళ్ళ దగ్గర రాగానే కోడిసోడు అయిపోయాడు, ఎట్ట అయిపోయాడు, హౌ ఇట్ ఈస్ అదేది చెప్పొచ్చు కదా వీళ్ళందరికీ. ఎందుకు పాప మీరు బట్టన్ నొక్కటం, మాటికి బట్టన్ నొక్కాను నేను బట్టన్ నొక్కాను అని చెప్పే బదులు అసలు ఆ సూత్రం ఏదో చెప్తే అందరూ కోడిసోళ్ళు అయిపోతారు కదా రాష్ట్రంలో. ఈయన బట్టన్ నొక్కాల్సిన పని కూడా ఉండదు కదా. అంటే నిస్సిగ్గుగా వాళ్ళు చేసిన కూడా ఇవాళ ప్రజలకి ఏదో చెప్తాము, ఏదో చేద్దాం అనే ఒక పిచ్చి అభూత కల్పన ఉన్నారు తప్పితే ప్రజలకు అర్థం కాదు. రేపు పుస్తకాలు ఏదో పట్టు బయలుదేరుతున్నారు, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం పొడిచిన వెన్నుపోట్లు అని. ఆ పుస్తకం పక్కన ఇంకోటి తెచ్చుకోవాలి కదా చదవటానికి. వీళ్ళ చదవచ్చినట్టు ఎవడు వీళ్ళని చదవగలుగుతారు దాన్ని ఇట్లా పెట్టుకుని మళ్ళీ వీళ్ళకి చదవటానికి ఇంకోటి పక్కన కూడా. అందుకే చెప్పింది తలకి ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటే కొట్టుకోవడానికి చెప్తే వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు సార్. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసాం మేము చెప్పగలుగుతాం. మేము ఎక్కడ కూడా అవినీతి జరగలేదని కూడా చెప్పగలుగుతాం. మేము
ఏదో చెప్పనండి వాళ్ళ అవినీతి ఎట్లా ఉంటదంటే ఇప్పుడు డిఎస్సీ మీద వచ్చినట్టుగా ఉంటది. నేను చెప్తా ఆ డిఎస్సీ మీద లాగా ఉంటది. ఒక్కడు కూడా డిఎస్సీ అంటే ఐ మీన్ సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కానీ లేకపోతే బీఈడి చదువుకున్నాడు ఒక్కళ్ళేడు పొద్దున. పైగా అందరూ ఈయన ఎవరో పాపం ఈయన అంటే- ఈయన టీచర్లు దేనికి వాడాడు అప్పుడు ఈయన గవర్నమెంట్ లో? కాపలాకి. ఆ బ్యాచే వచ్చారు ఇప్పుడు. అప్పుడు మాకు చాలా చక్కగా కాపలా కాపించారు అనే కృతజ్ఞతతో ఆ మందు తాగేవాళ్ళు, ఆ గంజా తాగేవాళ్ళు రోడ్ల మీద పడిపోయే బ్యాచే పొద్దున్న ధర్నాల్లో ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలండి ఇప్పటికైనా. మేమేమంటామంటే ఎస్ మీది ఒక రాజకీయ పార్టీ, గతంలో మీరు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, నో డౌట్ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీరే. ఆ పాత్ర పోషించమంటున్నాం మేము. జెన్యూన్ గా రాండి మీరు, ఎస్ ఇక్కడ తప్పు జరిగింది చెప్పండి, నిజంగా ఉంటే మేము సరి చేసుకుంటాం. మనుషుడు ఎవడు అతీతుడు కాదు కదా, ఎక్కడ చిన్న చిన్న దొరలొచ్చు, అలాంటి దొరలకుండా కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో మాట్లాడితే దానికి ఏంటి దుర్గేష్ గారిని తిట్టేశారు, అధికారులను తిట్టేశారు, ఇది గొడుగు పెట్టేసుకున్నాడు. ఇదే మేము ఇవాళ చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత మేము వాళ్ళకి ఏ రకంగా రుణం తీర్చుకోవాలో ఆ రకంగా పరిపాలన చేస్తున్నాం ఇవాళ. ఇంకోటి కూడా చెప్తానండి. ఇందాక మాణిక్య ప్రసాద్ గారు మాట చెప్పారు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీస్ కూడా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే నాట్ ఓన్లీ రాజకీయ నాయకులే కాదు కదా, బట్ ఆల్సో ఎంప్లాయీస్. వ్యవస్థలన్నీ నడిపేది వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకో మాకు సంబంధం లేదన్నట్టుగా కూర్చోకూడదు. కరెక్ట్ గా చెప్పింది కూడా, ఆయన చెప్పింది వాస్తవం. అది కూడా ఖచ్చితంగా దీంట్లో పెట్టవలసింది రాజకీయ పార్టీలుగా మేము కాదంటే అసలు మాణిక్య ప్రసాద్ గారు కాదు. తప్పు జరిగింది అన్నప్పుడు ముందు రావాల్సింది ఆ హెచ్ఓడీలు రావాలి, ఆ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి ఆ కమిషన్ రావాలి. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే వ్యవస్థలు బాగున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లోకి వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఆ సూచన గవర్నమెంట్ పాటించాలని నేను కూడా కోరుతున్నాను. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిది ఉంటుంది, ఆ కమిషనర్ దగ్గర నుంచి ఆ శాఖ మంత్రి వరకు. ఆ మంత్రి వాళ్ళిద్దరూ ఉండాలి, అంతేగాని ఏదో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకని మేము ఉంటుంది వ్యవస్థలు పాడు చేశారు వాళ్ళు, ఇప్పుడు మేము సరి చేస్తున్నాం. ప్రతి వ్యవస్థని కూడా సరిచేసి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా నిగ్గు తేలుస్తాం. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల టైంలో ఎవరైతే రావాలో పదిసారి ముప్పాల సుబ్బారావు గారు ఏ డిబేట్ లో చూసినా అంతిమ లబ్ధిదారుడు అని పాపని అంటారే ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ అంతిమ లబ్ధిదారుడు బయటకు వస్తాడు, రావాల్సిందేను. వాళ్ళ మీద అందరి మీద కలిపే చార్జ్ షీట్ వేస్తాం. ట్రైల్ కూడా అంతే స్పీడ్ గా చేపిస్తాం. ట్రైల్ కూడా చెప్తున్నాగా స్పీడ్ గా జరిగే విధంగా కూడా కూటమి ప్రభుత్వం మేము ముందుకు వెళ్తాం. అంతేగాని ఎక్కడొక్కడ మేము తాత్కాలిక అంటే ఇన్ని తప్పులు బయటపడుతూ ఉన్నా, ఇన్ని స్కాములు బయటకు వస్తూ ఉన్నా, సార్ అవినీతి మీ మీద వేసే ప్రయత్నం